వరంగల్ జిల్లా కేంద్రంలోని మణికంఠ కాలనీలో శనివారం రోజు గణపతి మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని కాలనీ వాసులు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఏకతాటిగా నడుస్తున్న అన్నదాన కార్యక్రమానికి సుమారు 2000 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని అనంతరం స్వామివారి అన్నప్రసాదం తినేటటువంటి అవకాశం ఉందని మణికంఠ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతు చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మణికంఠ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గుల్లపల్ల రాజ్ కుమార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మణికంఠ కాలనీ 14వ డివిజన్లో మన పరిధిలో 14వ డివిజన్ పరిధిలో ఉంది. మా మణికంఠ కాలనీలోని నవరాత్రి ఉత్సవాలను గత 3 సంవత్సరాల నుంచి ఇది 3వ సంవత్సరం జరుపుకుంటున్నాము. మా కాలనీలో రోడ్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఏకైక ఒప్పందంతో ప్రజల అనుసంధానంతో ఒకే వినాయకుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 8వ రోజు సందర్భంగా మా మణికంఠ కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాగణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మా అన్నప్రసాదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా గురువారం రోజు 216 కిలోల లడ్డూను బయ్య స్వప్న అశోక్ గారు మా కమిటీకి మా వినాయకునికి నైవేద్యంగా తయారు చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మహా అన్నదాన కార్యక్రమంలోని దిగ్గ్యాల ఉదయ్ కుమార్ మంజుల గారు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. ఈరోజు మన మహా అన్నదాన కార్యక్రమంలో 2 క్వింటాల 25 కిలోల రైస్ వేసినాము. 1500 మంది నుంచి 2000 మందికి ఎస్టిమేషన్ చేసి వేసినాము. ఇప్పటి వరకు మనం పొద్దున 11:30 గంటలకు స్టార్ట్ చేసినాము. ఈరోజు 4 వరకు ఈ అన్నదాన కార్యక్రమం కంటిన్యూ కొనసాగిస్తాము. ఇప్పటి వరకు సుమారుగా 500 మంది పైన అన్న ప్రసాదం తీసుకోవడం జరిగింది. ఇలానే కంటిన్యూ చేసి మా కాలనీ వాసులందరినీ ఎల్లవేళలా ఇప్పటికీ ఇలానే కలిసిమెలిసి ఉంటామని చెప్పి ఈ మణికంఠ కాలనీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల సందర్భంగా ఈ విషయం తెలియజేసుకుంటున్నాను. ఇలానే ఈ రోజు సాయంత్రం కూడా ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రాం అరేంజ్ చేసుకున్నాము. రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దానిలో భాగంగా మా కాలనీ వాసులందరికీ తగిన సలహాలు సూచనలు అందరికీ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మన చిన్నవడ్డపల్లి చెరువులో నిమజ్జన కార్యక్రమాన్ని చేసుకుంటాము. 2 అవర్స్ 3 అవర్స్ కంటిన్యూ చేసుకొని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా కాలనీ వాసులందరి తరపున మా కమిటీ సభ్యులందరి తరపున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.